ఈరోజు వీడియోలో ఒక కార్డ్‌కే పరిమితమైన సింబల్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఈ సింబల్స్ ఈ ఒక్క కార్డ్‌లోనే ప్రెజెంట్ ఉంటాయి. వేరే కార్డ్స్‌లో రిపీట్ అవ్వవు. అలాంటి కొన్ని సింబల్స్ ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ బుజ్జి క్యాట్ నుంచి స్టార్ట్ చేద్దాం. బ్లాక్ కలర్ క్యాట్ మనం ఓన్లీ క్వీన్ ఆఫ్ వాండ్స్ కార్డ్‌లోనే చూడగలం. ఈ క్యూట్ ర్యాబిట్ ఏదైతే ఉందో ఓన్లీ సీన్ ఇన్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్. డాగ్ ఇన్ ఫుల్ కార్డ్ అండ్ అలాగే బ్రిడ్జ్ ఇన్ 5 ఆఫ్ కప్స్. ఇవి 1 కార్డ్లోనే ఉంటాయి. ఇప్పుడు ఇంకొక సింబల్ గురించి డిస్కస్ చేద్దాం. మోర్ దాన్ 2 కార్డ్స్లో ప్రజెంట్ ఉంది. అదే బెంచ్ ఆర్ టేబుల్. హై ప్రిస్టెస్, జస్టిస్, 9 ఆఫ్ కప్స్ అండ్ అలాగే 2 ఆఫ్ స్వార్డ్స్. ఈ 4 కార్డ్స్లో బెంచ్ సింబల్ని మనం ప్రామినెంట్గా చూస్తాం. ఇప్పుడు ఈ 4 కార్డులలో బెంచ్ సింబల్ ఉన్న ఒక కార్డ్కి మీనింగ్ ఇంకో కార్డ్కి మీనింగ్ బెంచ్ వల్ల అయితే కొంచెం స్లైట్గా మారుతుంది. వాళ్ళు ఎలా కూర్చున్నారో బెంచ్ పైన, వాళ్ళు ఆ బెంచ్ అన్న ప్రాపర్టీని ఎలా యూస్ చేసుకుంటున్నారు అన్న దానిపైన కూడా సమ్ టైమ్స్ కార్డ్ మీనింగ్ అనేది మారుతుంది. అండ్ అలాగే కార్డ్ మీనింగ్ అన్నది సింబల్ వైజ్గా కూడా క్వశ్చన్ రిలేటెడ్ కూడా మారుతుంది. అది మనం ఎలా కనుక్కోవచ్చు అంటే మీకు వచ్చిన కాంబినేషన్ కార్డ్స్ నుంచి మనం ఆ డిఫరెన్స్ అన్నది చూడొచ్చు. ఈరోజు నేను ఒక షార్ట్ రీడింగ్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను ఈ కార్డ్స్ నుంచి. ఓకే, నేను ఈ కార్డ్స్ని ఆల్రెడీ ఛార్జ్ చేశాను. 1 కార్డ్ రీడింగ్ ఎలా ఇవ్వచ్చో ఇక్కడ చూద్దాం. 2 ఆఫ్ వాండ్స్ అన్న కార్డ్ వచ్చింది. 2 ఆఫ్ వాండ్స్ ఒక కార్డ్ మైనర్ ఆర్కనాలో వాండ్స్ స్యూట్ నుంచి వచ్చింది. ఇతను ఒక వాన్ని హ్యాండ్తో పట్టుకుంటున్నాడు, ఒక దాన్ని ఫిక్స్డ్ చేసేసాడు. అంటే ఇతని డెసిషన్ ఏదైతే ఉందో ఆల్రెడీ తీసుకున్నారు. మీరు తీసుకున్న డెసిషన్ యాక్చువల్గా కొంచెం స్లో ప్రాసెస్ అయినా కూడా మీకు అదే కరెక్ట్. బికాజ్ ఇందులో మీరు ఎలాంటి గిల్ట్ని క్యారీ ఫార్వర్డ్ చేయరు, నేను అది చూస్ చేసుకుంటే బాగుండు అని. సో కన్ఫ్యూజన్ వద్దు, మీ మనసులో ఉన్న డెసిషన్నే ఫాలో అవ్వండి అని ఈ కార్డ్ మీకు అడ్వైజ్ రూపంలో ఇస్తుంది. మీరు ఏ పొజిషన్లో అయితే ఉండి ఈ డెసిషన్ తీసుకున్నారో, ఏ సిచ్యువేషన్ వల్ల మీరు ఈ డెసిషన్ తీసుకున్నారో ఆ సిచ్యువేషన్ బట్టి మీరు తీసుకున్న డెసిషన్కి గిల్ట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టేకెన్ ఎ రైట్ డెసిషన్, గో విత్ దట్ అని ఈ కార్డ్ చెప్తుంది. సింగిల్ కార్డ్ రీడింగ్స్ ఇలా చేస్తాం. ఇదే కార్డ్ని మనం 3 కార్డ్స్కి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే 2 ఆఫ్ వాండ్స్, జడ్జ్మెంట్ అండ్ అలాగే కింగ్ ఆఫ్ వాండ్స్ రివర్స్ వచ్చాయి. సో మీరు ఇప్పుడు సిచ్యువేషన్ బేస్డ్గా ఈ డెసిషన్ తీసుకున్న ఫ్యూచర్కి వెళ్ళేసరికి ఈ డెసిషన్ పైన ఖచ్చితంగా మీకు గిల్ట్ అన్నది వస్తుంది. సో ఒక డెసిషన్ ప్రజెంట్కా లాంగ్ టర్మ్ ఫ్యూచర్కా అని చూసుకొనే మనం ముందుకు వెళ్ళాలి. సో కార్డ్స్ ప్రకారంగా ఇప్పుడు సిచ్యువేషన్కి ఈ డెసిషన్ కరెక్ట్ అయినా కూడా ఫ్యూచర్కి వచ్చేసరికి మీరు అడ్జస్ట్ అవ్వాలి. మీరు టైం ఉండగానే పరిస్థితులను చక్కదిద్దుకోవాలి. ఇలాగే వదిలేస్తే రేపొద్దున ఈ డెసిషన్ వల్ల మీరు చాలా బాధపడతారు. అంటే మీరు ఇప్పుడు తీసుకున్న పొజిషన్లో ఆర్ సిచ్యువేషన్లో ఈ డెసిషన్ కరెక్ట్ అయినా కూడా మీకు ఒక ఆపర్చునిటీ వస్తుంది దాన్ని సరిదిద్దుకోవడానికి. ఆ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు అని కార్డ్స్ మీకు మెసేజ్ ఇస్తున్నాయి. ఓకే, సో ఇలాగా 3 కార్డ్ రీడింగ్, 1 కార్డ్ రీడింగ్ తీస్తాం. బట్ ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్కి సింగిల్ కార్డ్తో డెసిషన్ చెప్పడం కరెక్ట్ కాదు. 1కి 3 కార్డ్స్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ తీసుకుంటూ ముందుకు వెళ్తేనే బాగుంటుంది. ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ కూడా చేయండి.